హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆలూ పరాటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఆలూ పరాటా చాలా సింపుల్గా 5 మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు మైదా పిండి తీసుకుందాం. మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ తీసుకోవాలి. దానిలో తగినంత సాల్ట్ మరియు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మొత్తం కలుపుకోవాలన్నమాట, సాల్ట్ మొత్తం కలిసేలా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా వచ్చేటట్టుగా పిండి కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే పరోటా బాగోదు. కొంచెం లూజ్గా మెత్తగా ఉండేటట్టు మాత్రమే కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత పిండి మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న పిండికి 2 మాత్రమే వస్తాయి. ఆ రెండింటిని డివైడ్ చేసుకొని కింద ముందు పొడిపిండి వేసుకొని పొడిపిండి పైన మనం ఈ ముద్దను పెట్టుకొని కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. ఎక్కువ వెడల్పుగా చేసుకోకూడదు. ఈ విధంగా ఈ మాత్రం మందంగా ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మధ్యలో మనం ఏదైతే ఆలూ కర్రీ చేసుకుందో ఆ ఆలూ కర్రీని మధ్యలో పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టుకుంటే మనకి పిండిలో నుండి కర్రీ బయటికి వచ్చేసే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దానికి సరిపడా 2 స్పూన్లు లేదా 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న దానికి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ పరోటా చేసుకునేటప్పుడు ఎక్కువ శాతం రొట్టెల కర్రతో కాకుండా చేత్తో ఒత్తుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ రొట్టెల కర్రతో చేసినా చాలా స్లోగా చేసుకునేటట్టుగా ట్రై చేయండి. ఈ విధంగా చేత్తో చేసుకుంటే ఇంకా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇది దానిపైన వేసుకుందాం. ఒక 2 మినిట్స్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆలూ పరోటాని వీలైనంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అలా అయితేనే మనకి హోటల్ స్టైల్లో ఎలా అయితే వస్తుందో అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది మనకు కూడా. ఇది 2 సైడ్స్ మనం కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటాం కాబట్టి సెకండ్ టైం మనం తిప్పుకొని కాల్చేటప్పుడు ఉబ్బినట్టుగా వస్తుంది, అంటే పొంగుతుంది అన్నమాట. దాని ద్వారా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కాబట్టి మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియోలో చూపించిన విధంగా చేస్తే మీకు ఆలూ పరోటా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా స్మూత్గా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.